హాయ్ ఫ్రెండ్స్, శర్వానంద్ శృతి శెట్టి జంటగా నటించిన మూవీ మనమే ఇప్పుడే చూసి రావడం జరిగింది. ఆ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. శర్వానంద్ 35 సినిమాగా ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కింది ఈ మూవీ. ఇక కథ విషయానికి వస్తే, విక్రమ్ అనగా శర్వానంద్ లైఫ్ ని సరదాగా గడిపేయాలన్న ఆలోచనలో లండన్ లో అల్లరి చిల్లరిగా తిరుగుతుంటాడు. విక్రమ్ అనాథ అయిన అనురాగ్ అనగా త్రిగుణ్ క్లోజ్ ఫ్రెండ్స్. అనురాగు అతని భార్య శ్వేత వాళ్ళు ఇండియాకు వచ్చినప్పుడు ఒక యాక్సిడెంట్ లో చనిపోతారు. వాళ్ళ అబ్బాయి కృషి అనగా విక్రమ్ ఆదిత్య అనాథ అవుతాడు. శ్వేత లవ్ మ్యారేజ్ చేసుకుందని కోపంతో వాళ్ళ పేరెంట్స్ శ్రీను కూడా వద్దనుకుంటారు. దీంతో శ్వేత ఫ్రెండ్స్ సుభద్ర అనగా శృతి శెట్టి ఆ బాబుని పెంచుకోవడానికి రెడీ అవుతుంది. కానీ ఆ బాబు ఇంగ్లాండ్ సిటిజన్ అవటంతో అడ్డొస్తాయి. వాళ్ళ రూల్స్ ప్రకారం సుమారుగా 4 నెలలు పేరెంట్స్ కేర్ టేకర్ గా చూసుకోవాలి, లేదా ఇంగ్లాండ్ ప్రభుత్వం అనాథగా తీసుకొని ఆర్బనేజ్ కి అప్పచెబుతుంది. దీంతో తన ఫ్రెండ్స్ లాగే తన కొడుకు కూడా అనాథ అవ్వకూడదని సుభద్రతో కలిసి లండన్ లోనే బాబును చూసుకోవడానికి ఫిక్స్ అవుతాడు. కానీ అప్పటికే సుభద్రకు కార్తీక్ నిశ్చితార్థం జరిగి ఉంటుంది. మరి విక్రమ్ సుభద్ర పిల్లోడిని ఎలా చూసుకున్నారు? ఈ క్రమంలో లండన్ లో ఆ పిల్లోడితో పడ్డ కష్టాలు ఏమిటి? మరి విక్రమ్ లైఫ్ మీద సీరియస్నెస్ వచ్చిందా? సుభద్ర విక్రమ్తో ఉండటానికి కార్తీక్ ఒప్పుకున్నాడా? విక్రమ్ సుభద్ర మధ్య ప్రేమ ఎలా పుడుతుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. కథ పరంగా భార్యాభర్తలు చనిపోవడంతో వాళ్ళ బాబు అనాథ అయితే ఇంకొక కపుల్ ఎలా చూసుకున్నారు అనే పాయింట్ ని తీసుకున్న దాన్ని చాలా అందంగా అద్భుతంగా తెరకెక్కించారు. ఒక పెళ్లి గాని కపుల్ ఫ్రెండ్స్ బాబు కోసం ఏం చేశారనే కథాంశంతో కామెడీ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఇక ఫస్ట్ హాఫ్ మొదట్లో ఫ్రెండింగ్ ఎమోషనల్ చూపిస్తాడు. ఆ తర్వాత నవ్విస్తూ బాబుతో చేసే విక్రమ్ కామెడీతో ఫుల్గా నవ్విస్తాడు. ఆ తర్వాత బాబుతో విక్రమ్ పడే కష్టాలు ఫుల్గా నవ్వులు తెప్పిస్తాయి. ఇక సెకండ్ హాఫ్ లో నవ్విస్తూనే చివర్లో కన్నీళ్లు పెట్టిస్తాడు. కొన్ని సీన్లు సినిమాటిక్ గా అనిపించిన సినిమా కాబట్టి తప్పట్లేదు అనిపిస్తుంది. ఈ సినిమా లండన్ కి తగ్గట్లు పర్ఫెక్ట్ గా రాసుకున్నాడు. ప్రతి క్యారెక్టర్ అద్భుతంగా రాసుకున్నాడు. ఈ సినిమాలో 16 పాటలు ఉన్నా గానీ కథపరంగా బ్యాక్గ్రౌండ్ లో వస్తూ ఉంటాయి. ఈ సినిమాకి అన్ని పాటలు ఎందుకు అని అనిపించకపోవటం ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో రాహుల్ రవీంద్ర పాత్ర మాత్రం ఎందుకు అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ లేకపోయినా కథ బాగానే వెళ్తుంది కదా అని అనిపిస్తుంది. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్, శర్వానంద్ అల్లరి చిల్లరి కుర్రోడిలాగా బాధ్యతలు లేనివాడిలాగా నటించి చివర్లో ఎమోషనల్ తో మెప్పిస్తాడు. ఇక కృతి శెట్టి ఒక బాబుని చూసుకోవటం తన ఏజ్ కి మించిన పాత్రే అయినా కూడా కథపరంగా పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఇక బాబు పాత్రలో సినిమా దర్శకుడు తనయుడు విక్రమ్ ఆదిత్యనే నటించాడు. 2 ఏళ్ల ఈ బాబు చాలా క్యూట్ గా నటించాడు. త్రిగుణ శర్వ ఫ్రెండ్స్ పాత్రలో కాసేపు కనిపించి మెప్పించారు. శివకందుకూరి తన నటనతో మెప్పించాడనే చెప్పొచ్చు. అయితే ఖాన్ ఇటీవల తెలుగు సినిమాల్లో బాగానే కనిపిస్తుంది. ఈ సినిమాలో కూడా మంచి పాత్రే పడింది. సీరత్ కపూర్, రాహుల్ రామకృష్ణ, రాహుల్ రవీంద్ర, సుదర్శన్, వెన్నెల కిషోరు ఇక మిగిలిన పాత్రలో కూడా మెప్పించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ విజువల్స్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయని చెప్పాలి. లండన్ లొకేషన్ లో ప్రతి సీన్ అద్భుతంగా చిత్రీకరించారు. ఒక మామూలు కథని చాలా అందంగా రాసుకొని అద్భుతంగా చూపించిన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. ఇక మ్యూజిక్ అయితే అదిరిపోయిందనే చెప్పొచ్చు. రేషం అబ్దుల్ వహాబ్ ఇటీవల వరుసగా తెలుగు సినిమాలకు మంచి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాకు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు 16 పాటలకి ఆహ్లాదమైన మ్యూజిక్ అందించి మెప్పించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి. అంతా లండన్ లోనే షూటింగ్ కాబట్టి బాగా ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి మనమే సినిమా ఒక ఫ్రెండ్ బాబు కోసం ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఆ బాబుని ఎలా చూసుకున్నారనే కథాంశంతో ఆహ్లాదకరంగా అందంగా చూపించారు. నన్ను అడిగితే ఈ మూవీ 1 టైం వాచబుల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.